నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం ఇంతకుముందు చేసిన వీడియోలో అన్ని రకాల ఇబ్బందులు ఉండి రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు, ఎటువంటి పరిష్కారం దానికి, ఏ దైవాన్ని ఆరాధించాలి అని అంటే మీరు ముగ్గురు గురించి చెప్పారు. 3 పూజల గురించి. ఒకటి భస్మార్చన, చండి, గణపతి ఆరాధన అని చెప్పి. నాకు అనిపించింది జనరల్గా మనం ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలన్నా ముందుగా గణపతిని ఆరాధించాలి మొదటగా. అవును. మరి అటువంటిది మీరు గణపతిని పక్కన పెట్టి ముందు భస్మార్చన చేయాలని చెప్పారు, తర్వాత చండి అని చెప్పారు. ఎందుకు గణపతి ఆరాధన లాస్ట్లో చెప్తున్నారు? మామూలుగా మీరు చెప్పింది వాస్తవమే. ఆదౌ పూజ్యౌ గణాధిపః అని. మనము మొట్టమొదటి రోజు భస్మార్చన చేసేటప్పుడు గణపతిని ఆరాధన చేసే గణపతి పూజ చేసి మొదలు పెడతాం. ఓకే ఓకే. చండీ ఆరాధన చేసేటప్పుడు గణపతికి పూజ చేసి మొదలు పెడతాం. గణపతి ఆరాధన చేసేటప్పుడు కూడా గణపతి పూజ చేసి మొదలు పెడతాం. గణపతి పూజ చేయటానికి గణపతి ఆరాధన విధానానికి తేడా ఉంటుందండి. ఇందాక మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము. ఏమని చెప్పుకున్నాము? చండీ ఆరాధనలో ఈ విధానాన్ని అనుసరించి ఉన్నప్పుడు, భస్మార్చన చేసినప్పుడు భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని ఈ చండీ చెప్పిన దాన్ని అనుసరించి చేస్తే 1000 రెట్లు అది పెరుగుతుంది. పెరిగిన దానికి భద్రత కల్పించాలి అన్న. ఆ భద్రత అనేటువంటిది గణపతి నుంచి వస్తుందండి. ఓం భద్రం కర్ణే అభిశృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః అని ఆ భద్రత అనే అభద్రత, భద్రత, ఆ భద్రత అనేటువంటిది ఉంటే అది ఎక్కడికి పోదు కదా. పోతుంది ఎక్కడికైనా? పోదు. మనం ఫోన్ తీసుకుంటాం, దానికి లాకేస్తాం, మనకు తప్ప ఎవరికి తెలియదు కదా. అంతే. అలానే మనకు వచ్చింది వెళ్ళిపోకుండా భద్రతగా స్థానువుగా ఉండిపోవాలి. అంటే ఏంటంటే ఓ 10 లక్షలు వచ్చినాయి అనుకుందాం. ఆ 10 లక్షల రూపాయలు ఖర్చు కాకుండా దానికి అదే వృద్ధి తీసుకురావాలంటే దాన్ని భద్రతగా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. నేను సేవింగ్ అకౌంట్లో వేస్తానంటే ఏమవుతుంది? వెళ్ళినప్పుడల్లా తీసేస్తాం. అంతే. చివరికి అకౌంట్ చూస్తే 0. ఈ 10 లక్షల రూపాయల్లో 10 రూపాయలకి లెక్కలకి మనకు లెక్క తెలియదు, ఎట్లా ఖర్చు అయిపోయినా తెలియదు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద నెలకి 7,000 8,000 ఏదో వస్తూ ఉంటుంది. అలా వృద్ధి, దాన్ని భద్రత అంటారమ్మ. ఈశ్వరుడు ఇచ్చేటువంటి దాన్ని చండీ ఆరాధన ద్వారా 1000 రెట్లు వృద్ధి చెందిస్తే ఆ వృద్ధి చెందిన దానికి పూర్తి భద్రత అనేటువంటిది గణపతి ఆరాధన. ఈ గణపతి ఆరాధన కూడా చాలా పెద్ద కష్టపడక్కర్లేదమ్మా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం లక్ష్మీ గణపతయే నమః అనేటువంటి నామాన్ని వాళ్ళు జపించుతూ ఉండాలి. ఎన్నిసార్లు? సామాన్యంగా 24,000 సార్లు. 24? ఒక్క రోజులో కాదు, వాళ్ళు 10 రోజులు 20 రోజులు టైం పెట్టుకొని ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః 24,000 సార్లు. అంటే 1 కోటి రూపాయలు మనం ఫిక్స్డ్ చేస్తే దాని ప్రకారం వాళ్ళు 50,000 ఎంత ఇస్తారు. అదే ఒకవేళ 40,000 కనుక ఇస్తే 4% అయినా అదేంటా వాళ్ళు నాకు 6% ఇస్తున్నారు, వీళ్ళు 7% ఇస్తున్నారు అంటాంగా. ఏంటంటే మనకు వచ్చేదేమో ఎక్కువ రావాలా, మనం ఎక్కువగా చేయాలంటే వామ్మో. అంటే అందరు కూడా ఈజీ మనకి అలవాటు పడిపోతున్నారు కదా. ఈజీ మనకి అలవాటు పడ్డారు అంటే జీవితాంతం అలానే ఉండాలి. ఇంకా సుఖం గురించి ఆలోచించద్దు, సుఖం గురించి ఆలోచించద్దు. కష్టపడు, వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకో, 10 రూపాయలు ఖర్చు పెట్టి రేపటి గురించి మళ్ళీ ఆలోచించుకో. మళ్ళీ లే, దాహం వేసిందే గుంటతో నీళ్ళు తాగు, మళ్ళీ గుంట పూర్చి, మళ్ళీ గుంటతో, అంతే. నేను చెప్పినటువంటి ఈ 3 వీడియోల సారాంశము జీవితంలో వచ్చిన ప్రతిదీ కూడా వృద్ధి చెందింపజేసేటువంటి విధానం ఈ 3 వీడియోల సారాంశం అమ్మా. అలా గణపతి ఆరాధనలో ప్రతిరోజు ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం లక్ష్మీ గణపతయే నమః అని ఇంత గణపతిని ఇంట్లో పెట్టుకోండి. పసుపుతో చేసుకుని దాన్ని పారైపోతుంది కాబట్టి మనకు గణపతి రాళ్ళు కూడా దొరుకుతాయి అన్నమాట. విగ్రహం దొరికితే ఓకే, దొరికితే పెట్టుకొని అంత పచ్చగడ్డి ఉంటుంది ఇంటి ముందు గరికే తెచ్చుకొని ఆయనకి కాస్త బొట్టు పెట్టేసేసి ఆ గణపతిని ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం లక్ష్మీ గణపతయే నమః అనుకుంటూ గరిగి అక్కడ పెట్టి నమస్కారం చేసుకుని ఇంత బెల్లం ముక్క మొత్తం కలిపితే ఉదయం 5 నిమిషాలు ఆయన దగ్గర కూర్చుంటే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతి లక్ష్మీ గణపతయే నమః అంటే మీరు 114 సార్లు చేసినా 5 నిమిషాల్లో అయిపోతుందమ్మా. 114 సార్లు చేసినా 5 నిమిషాలు అయిపోతుంది. ధూపం దీపం పెట్టేసి ఇంత పట్టికి బెల్లం పెట్టి నైవేద్యం పెట్టుకోవడం. ఆ బెల్లం పట్టికి బెల్లము నైవేద్యం పెట్టి అది నోట్లో వేసుకొని ప్రసాదంగా పక్కకు చేయడం. ఇది మొదలుపెట్టి చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొటెక్షన్, వజ్ర కవచం అంటారు. అంటే మన దగ్గర ఉన్నటువంటిది ఏది కూడా మన అనుమతి లేనిదే బయటికి
గేట్ దాటి బయటికి వెళ్లకుండా పూర్తి ప్రొటెక్షన్గా ఉంటూ దాని యొక్క వేరు ఓకే. భూమిలోకి పాతుకుపోయి అంతకి అంత అది వృద్ధి చెందిస్తూ ఉంటుంది. ఆ వృద్ధి చెందితేనే కదండి మనకు జీవితము. అవును. అంటే ఇక జీవితంలో మనకు ఇంతకు మించి గతి లేదు అయిపోయింది అనుకున్నటువంటి వ్యక్తి ఈ 3 విధానాలని ఆచరించగలగాలి. ఆచరిస్తే ఇక 4వ విధానం అనేటువంటిది అవసరం లేదు. ఆ జన్మాంతం అనేక జన్మ సహస్రేషన్నట్టుగా ఆ జన్మాంతము కూడా అది అలా వెళ్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే దానికి వస్తుందో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే వీరందరూ కూడా ఆటోమేటిక్గా పీనాస్గా అయిపోతారు. మనకు భగవంతుడు ఏమీ లేని నుంచి ఒక స్థితికి వెళ్ళిన తర్వాత నేను కష్టపడ్డా కాబట్టి నాకు వచ్చింది, భగవంతుడికి ఆరాధన చేశా కాబట్టి నాకు వచ్చింది అంటారు. నేను కష్టపడ్డా, నా కష్ట ఫలితమే ఇది, భగవంతుడు లేదు అనేటువంటి స్థాయి కూడా చాలామంది మూర్ఖంగా వెళ్ళిపోతారు. అహంకారం ఎక్కువగా పెరుగుతుంది. అదేమవుతుంది, మళ్ళీ అది మొదటికే తీసుకొస్తుందండి. ఎందువల్లనంటే ఇచ్చిన వాడికి తీసుకెళ్ళడం పెద్ద కష్టం కాదుగా. అంతే కదా. అవును. ఏ మంత్రంతో అయితే ఇచ్చాడో, ఏ మంత్రంతో నీకు భద్రత కల్పించాడో అదే భగవంతుడు దాన్ని తీసుకెళ్ళడం పెద్ద కష్టం కాదు కదా. అవును. అందుకే నీవు వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కకుండా ఈ 3 విధానాల్ని ఆచరిస్తున్నంతసేపు సంవత్సరానికి ఒకసారి ఆచరించు. సంపాదిస్తున్నావుగా, ఆయన అనుగ్రహం వల్ల 3 నువ్వు చేయడం వల్ల నీకు అనుగ్రహంతో మంచిగా నీకు కుటుంబం నిలబడిందిగా. సంవత్సరానికి ఒకసారి ₹1 ఖర్చు పెట్టి చేసుకో, అది నీకు వృద్ధి తీసుకొస్తుంది కదా. అవును. ఈ ఒక్క విధానం అనేటువంటిది కుటుంబానికి, జీవితానికి, వంశానికి చాలా వృద్ధండి. యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచం మొత్తంలో ఎంతమంది అయితే కనుక ఇబ్బందులు పడుతూ నాకు ఇక జీవితంలో ఏదీ లేదు, జీవితం అయిపోయింది అనుకున్నటువంటి వాళ్ళు అంత భస్మంతో మొదలుపెట్టి చండీతో దాన్ని వృద్ధి చేసుకొని గణపతితో దాన్ని ప్రతిష్ఠ చేసుకోగలిగితే ఇక వాళ్ళకి జీవితంలో వెనక్కి తిరిగి చూసి ఏంటి నాకు లేదే అనేటువంటి ఆలోచన ఏనాటికి ఉండదు. దినదినము కూడా శుక్లపక్షంలో చంద్రుడు ఏ రకంగా వృద్ధి చెందుతాడు ఆ రకంగా ఆ మనిషి వృద్ధి చెందుతూనే ఉంటాడు. ఎట్లా అయితే మనం ఒక విత్తనం భూమిలోకి పాతి పెడితే మొక్క వస్తుంటే ఆ మొక్కను మనం జాగ్రత్తగా రక్షించుకుంటాం, మామిడి టెంకే పెడతాం, మొక్క రాగానే దాన్ని కొంచెం 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 పెరుగుతున్నప్పుడు మొక్క వంగిపోకుండా దానికి ఒక కర్ర కడతాం, అది పెరుగుతున్నప్పుడు ఆవులు గేదెలు వచ్చి తినకుండా దానికి ఏదో జల్లెడి పెడతాం. అలా 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 దాన్ని పెంచితే 10 సంవత్సరాల పాటు గట్టిగా 5 ఏళ్ళు చాలు గట్టిగా పెంచితే నీకు తరతరాల పాటు నీకు అది చక్కగా ఫలాలు ఇస్తుందిగా. అంటే నువ్వు ఒక్క టెంక పాతితే ఆ టెంక నీకు ఎన్ని ఫలాలు ఇచ్చింది వృక్షమై. అట్లా అనమాట. అలా నువ్వు చేసేటువంటిది ఇక ఏమీ లేదు అనుకున్నప్పుడు మొదలుపెట్టి ఈశ్వరారాధన, చండీ ఆరాధన, గణపతితో నువ్వు ఎప్పుడైతే కనుక ఫుల్ స్టాప్ చేస్తావో, అంటే గణపతి ఎవరు? విఘ్నాధిపతి, విఘ్నకారకుడు, విఘ్నాన్ని అలా తొలగించేటువంటి వ్యక్తి. ఆయన్నే నువ్వు చివరిలో పెట్టినప్పుడు ఏమవుతుంది, ఆ జన్మాంతం ఆయన విఘ్నం రాకుండానే చూసుకోవాలి. మొదట్లో మీరు అడిగారు ఒక ప్రశ్న, విఘ్నం రాకుండానే ఆయన కాపాడాలంటే విఘ్నాధిపతిగా దీనన్నిటికీ కూడా భద్రతగా ఆయన అధిపతిగా నువ్వు నియమించుకోవాలి. అక్కడ భద్రతాధికారిగా నియమించినప్పుడు ఆయన బాధ్యత ఏంటి? ఆ ఉన్నటువంటి దాన్ని పోకుండా భద్రంగా కాబట్టమే. నువ్వు ఇష్టం వచ్చి ఏదైనా చేద్దామన్నా చేయనీడు. అప్పుడు నీకు మొదట్లో ఎట్లా అయితే కనుక ఇది చేస్తే నీకు వస్తుంది అనేటువంటి లేజినెస్ ఉంది కదా, ఆ లేజినెస్ని ఇప్పుడు తీసుకొస్తాడు. అయిన దానికి దాని డబ్బులు ఖర్చు పెట్టనీయకుండా దాన్ని వృద్ధి చేస్తూ ఉంటాడు. ధర్మం అనుకునే దానికే నీకు డబ్బు ఖర్చు పెట్టడానికి నీకు ఆలోచన కలిగిస్తాడు. అధర్మం ఉంటే నీకు ఆలోచన కలిగనివ్వకుండా ఆయన నిలబడి దానికి భద్రతగా కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తాడమ్మా. అది ఈ కలియుగంలో భస్మార్చనకి, చండీ ఆరాధనకి, గణపతి ఆరాధనకి ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే ఇది తెలుసుకోవడం అంత తేలికైన విషయం కాదు. దీని గురించి మనం చెప్పుకుంటూ పోతే మీరు 20 రోజులు అడిగితే 20 రోజులు నేను చెప్తే ఇంకా అన్ని రోజులు మిగిలి ఉంటుంది. నేను చెప్పినవన్నీ కూడా నాట్ 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 నాటు అంటే 1లో 1000 వంతు నేను చెప్పింది ఇప్పటికి 1లో 1000 వంతు మాత్రమే చెప్పా. దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే ఒక సప్తాహమో, నవాహమో, ఇంకోటో నక్షత్రావాహనో ఏదో నక్షత్ర, ఇప్పుడు సప్తాహన నక్షత్రాహం ఇటువంటివి పెడుతుంటే 28 రోజులు కూర్చున్నా పూర్తి కాదమ్మా. మరి ఎవరన్నా చెప్పచ్చు కదండి కూర్చుని ఓపికలు ఎవరికి లేవు. 10 నిమిషాల వీడియోనే పూర్తిగా వింటానికి స్కిప్ చేస్తుంటారు కొంచెం కొంచెం. అటువంటిది ఎవరు విని ఓపికలు లేవు. అందుకనే కట్ట కొట్ట తెచ్చ అన్న రీతిలో చెబితే అర్థమవుతుంది. మన ఇప్పుడు జనాలు ఎలా ఉంటారంటే ఈ పంచే తెల్లవారు నీకు ₹1,00,00,000 వస్తాయనంటే రావని తెలుసు కానీ ఒక ఆశ వచ్చేస్తాయేమని చెప్పి రావని తెలిసిన
అదే కొన్ని రోజుల బట్టి ఈ విధానాన్ని అనుసరిస్తే నీకు జీవితం బాగుంటుంది అంటే తెల్లారదప్పటికి రాదుగా. ఎప్పుడో వచ్చేదానికి ఇప్పుడు ఎందుకు కష్టపడాలి? ఈ 20 రోజుల్లో కష్టపడితే 21 రోజు నీకు ఫలితం వస్తుంది. ఇన్స్టెంట్, అంతే. ఇన్స్టెంట్ ఉప్మా, ఇన్స్టెంట్ ఇడ్లీ, ఇన్స్టెంట్ అట్లు అన్నట్టుగా ఇన్స్టెంట్ రోగాలు వస్తున్నాయి, ఇన్స్టెంట్ చావులు వస్తున్నాయి. ఎందుకు చనిపోతున్నారు కూడా తెలియకుండా. అంటే ప్రతి దానికి ఒక మూలం. ఆ మూలాన్ని మనం ఎప్పుడైతే కనుక పక్కన పడేసామో మన జీవితంలో జీవం లేకుండా పోతుంది. కాబట్టి ఎందుకు చెప్పారు, ఏమి చెప్పారు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించి కనుక అడుగు ముందుకేస్తే తెల్లారిదప్పటికి నాకు రావాలనుకుంటే రాత్రి తిన్నది పొద్దున మోషన్ కూడా రాదు సరిగ్గా. ఈ ఫలితాల లెక్కని చూస్తే ఏం కొంచెం కూడా ఆలోచన ఉండద్దు. కాబట్టి 20 రోజుల తర్వాత నీకు వస్తుంది అని అంటే ఓకే, 20 రోజుల తర్వాత వస్తుందన్నారు కదా, ఆలోచిద్దాం, ప్రయత్నం చేద్దాం. ఆ 20 రోజుల తర్వాత అప్పుడు సంగతి ఎవరికి కావాలి? రేపొద్దున 20వ రోజు, ఆ రోజు 20 రోజుల తర్వాత వస్తుందన్నారుగా, రేపు వస్తుందో రోజు చూస్తా అంటాడు. నువ్వు చేసింది ఏముంది? కానీ ఫీలింగు నేను విన్నా కదా చేసేసాను అని ఫీలింగు. ఆ కారణం చేద్దంటే ఈ 3 విధానాలని యథావిధిగా అనుసరిస్తే మాత్రం జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వంశం మొత్తం శుక్లపక్షంలో చంద్రుడిని వరుస చెందుతుందమ్మా. అది విషయం. మంచి విషయాలు తెలియజేశారు గురుగారు. నమస్కారం.